ఓం నమ శివాయ. హారతి. ఏ పూజ చేసినా ఎలాంటి నోమి నోచినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా భావిస్తాం. అందువల్లే పూజలు ప్రారంభించే ముందే పళ్ళెంలో హారతి ఇచ్చేందుకు సామాగ్రిని సిద్ధం చేసుకుంటాం. మంత్రాలు తెలియకపోయినా హారతి ఇవ్వడం వల్ల పూజ సంపూర్ణం అవుతుంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తూ ఉంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరుతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అలాగే పలు అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మన సమస్యలు సమసిపోవాలని కోరుకుంటూ హారతి కళ్ళు కద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.